శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని భగవానుడి గురించి చెప్పుకుంటున్నాం. చాలామందికి ధర్మ సందేహాలు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, తర్వాత శని మహాదశ నడుస్తున్నప్పుడు జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు శని చాలా భయపడుతూ ఉంటాం మనం జనరల్గా అంతమందిను. ఏం చేయాలి, ఎలాగా అని ప్రతిది ఏదొచ్చినా శని భగవాన్ని తిట్టుకోవడము, లేకపోతే నీకు శని పట్టిందిరా అని ఇలా మనం వెటకారంగా మాట్లాడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా శని భగవాన్ని మనం ఏ రకంగానూ నిందించకూడదు. ఆయన్ని మనం చక్కగా పూజించి అతని నామస్మరణ చేసుకొని ఆ టైంలో ఆయనకి ప్రీతికరమైన పనులు చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మంచే చేస్తాడు అతను. తర్వాత ఆ దశల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దశ అయిపోతూ చివరిలోనే అంతా ఏదైతే మనం కోల్పోయామో అవన్నీ మళ్ళీ తిరిగి మనకు అందించి ఆయన వెళ్తాడు. అత్యంత మేలు చేసే గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడేను. కాకపోతే మనం చేయవలసినది ఏంటి అంటే విధి విధానాలు మామూలుగా కూడా మనం ఎప్పుడు కూడా కరప్షన్ అనేది మన దగ్గర ఉండకూడదు. మన పని మనం చక్కగా సవ్యంగా మనం ఏది చేసినా అది ఒక చిత్తశుద్ధితో చేసినప్పుడు ఖచ్చితంగా అతను మనకి మంచి ఇస్తాడు. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగుపడిపోతున్నారని బాధపడకూడదు. రెండు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మన దగ్గర ఉండకూడదు. అవి లేకుండా నీకైతే ఏదైతే మన పని మనకి ఏదైతే ఉందో అది మనకి అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పని మనం సవ్యంగా చేసినప్పుడు ఖచ్చితంగా అతను మన యందు మంచే చేస్తాడు కానీ చెడు చేయడు. ఇంకా మరి ఇబ్బంది ప్రతికూలంగా ఉంది జాతకంలో అన్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు బయటికి తెలియవు, అవన్నీ వాటంతటా వచ్చి జాగ్రత్తగా మనం దాటేస్తాం అనమాట. ఆ రకమైన మేలు చేస్తాడు అతను. అందువల్ల శని భగవానుడు విషయంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఈ విషయంగా జాగ్రత్తలు చక్కగా ఒక ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయడం. 80 ఏళ్ళ ముసలి వాళ్ళు జాగ్రత్త. చాలా స్త్రీలను సూచిస్తాడు శనిగ్రహం, ముసలి వాళ్ళని చెప్తాడు. ముసలి వాళ్ళు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, లేదా వాళ్ళ తాలూకా అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు అలాంటివి ఉన్నప్పుడు, లేదా ఇరుగు పొరుగు ముసలి వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా ఒక చేయూత అందించడం ఇలాంటివి మనం చేసి తర్వాత బూజులు దులపడాలు అలాంటి పనులు కూడా చేసి కూడా మనం శని తాలూకా ఆశీస్సులకి ప్రీతిపాత్రలం అవుతాము. అందువల్ల ఎవరు కూడా భయపడే పని లేదు. ఈ రకంగా మనం జాగ్రత్తగా ఉండాలి. కరప్షన్ అనేది ఉండకూడదు. మన మనసు ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అతను ఇచ్చే ఫలితాలు కూడా బాగుంటాయి.